హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఉన్న చిన్న గ్రామం బర్కత్గూడెం. ఈ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చాను. చూద్దాం వెళ్ళి. ఈ ఆలయం గ్రామానికి ఆధ్యాత్మిక హృదయం లాంటిది. బరకత్గూడెం గ్రామం వ్యవసాయం ఆధారిత గ్రామం. పూర్వకాలంలో గ్రామ ప్రజలు వ్యవసాయ పనులతో పాటు భగవంతుని నామస్మరణతో ప్రధానంగా పాటించేవారు. అప్పుడు గ్రామ పెద్దలు భక్తులు కలిసి శ్రీమన్నారాయణ్ణి అవతారం అయిన వెంకటేశ్వర స్వామిని గ్రామ రక్షకుడిగా కొలిచేందుకు ఆలయాన్ని స్థాపించారు. ఈ ఆలయం ఏర్పడిన తర్వాత గ్రామంలో శాంతి, వర్షాలు సమృద్ధిగా పడటం, పంటలు బాగా పండటం, కుటుంబాల్లో ఐక్యత వంటివి పెరిగాయని పెద్దలు చెబుతుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం, భక్తుల కోరికలు తీర్చే దేవుడు, దయా సముద్రుడు, ధర్మ పరిరక్షకుడు అని హిందూ సంప్రదాయం నమ్మకం. ఈ ఆలయం గ్రామీణ శైలిలో నిర్మించినప్పటికీ దాని నిర్మాణంలో సాంప్రదాయ వైదిక పద్ధతులు పాటించారు. ప్రధానంగా గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం, ముందు మండపం, చిన్న ప్రాకారం, పూజ స్థలాలు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే మనసుకు ప్రశాంతత, కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం బరకత్గూడెం గ్రామ ప్రజల జీవితంలో ఒక భాగం. ప్రతి శుభకార్యం ముందు స్వామివారి దర్శనం, కొబ్బరికాయ కొట్టడం, ప్రత్యేక పూజలు, హారతి చేయడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకునే వాతావరణం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భక్తి వైభవంగా జరిపే పండుగలు. గ్రామమంతా పండగ వాతావరణం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి స్వామివారి ప్రత్యేక దర్శనం, శ్రావణ శుక్రవారాలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. సంక్రాంతి, దీపావళి, అలంకరణ దీపావళి, ప్రత్యేక నైవేద్యాలు. సూర్యాపేట జిల్లా పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ప్రత్యేకంగా శుభకార్యాల ముందు మొక్కులు తీర్చుకోవడానికి, కుటుంబ సంక్షేమం కోసం, మనశ్శాంతి కోసం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీక, భక్తి సంప్రదాయాన్ని తరతరాలకు అందిస్తుంది. చిన్న ఆలయం అయినా శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. బర్కత్గూడెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక చిన్న గ్రామ ఆలయం కాదు. అది భక్తుల నమ్మకానికి నిలయం, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం, స్వామివారి దయకు ప్రతీక. ఓం నమో వెంకటేశాయ. ఈ గ్రామంలో స్వామివారిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇది మునగాల మండల కేంద్రానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మరియు సూర్యాపేట పట్టణానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం విశేషంగా భావిస్తారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు మరియు వసతులు కల్పిస్తారు. ప్రతి సంవత్సరం స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రధాన ఆర్చామూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు జిల్లా నలుమూలల నుండి వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు, గోదాదేవి మరియు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి మరియు శనివారాల్లో భక్తులు రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణంగా ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. సోమవారం, శుక్రవారం, ఆదివారం ఉదయం 6 గంటలు 11:30 వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు ఉంటుంది. శనివారం ఉదయం 5:30 నుండి 11:30 వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు శనివారాలలో ప్రత్యేక రద్దీ ఉంటుంది. ఈ ఆలయంలోని మూల విరాటు స్వయంభు తనంతట తానే వెలిసిన వెంకటేశ్వర స్వామి. దిశ ఆలయం ఉత్తరముఖంగా ఉంటుంది. జిల్లా మునగాల మండలం బరాకతగూడ గ్రామంలో స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి శ్రీ ఆదివరాహ వెంకట లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో, ఈ దేవాలయంలో స్వామివారు కోనేటి గుహలో శ్రీ ఆదివరాహ లక్ష్మీనరసింహస్వామిగా మరియు వెంకటేశ్వర స్వామి వారిగా స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు. కోనేటిలో ఉన్నటువంటి స్వామివారిని చూడడానికి ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున నీళ్ళని తీసేసి భక్తులందరికీ దర్శనాన్ని కలిగిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ క్షేత్రంలో స్వామివారు ఉత్తరముఖంగా వెలిసి ఉండడం వల్ల ప్రతిరోజు ఇక్కడ భక్తులకి ఉత్తర ద్వార దర్శనం లభిస్తుంది. అదేవిధంగా కోనేటిలో ఉన్నటువంటి స్వామివారు శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ స్వామి గాను,
వెంకటేశ్వర స్వామి గారు 2 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆ కోనేటిలో నీరు ఎప్పుడూ ఊరుతుండడం వల్ల స్వామివారిని భక్తులు దర్శించుకోవడం వీలు కాదు కాబట్టి గర్భాలయంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి ఉదయం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామికి అర్చన జరిగిన తర్వాతనే కోనేటి దగ్గర గర్భాలయంలో వెంకటేశ్వర స్వామికి అర్చనలు జరుగుతాయి. భక్తులు కూడా ముందుగా ప్రదక్షిణలో కోనేటి దగ్గర వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి నమస్కారం చేసుకొని దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో స్వామి ఉత్తరముఖంగా వెళ్ళడం వల్ల భక్తులు విశేషంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి మొదలైన ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ వైభవంగా జరుగుతుంటాయి. అంతేవిధంగా స్వామివారికి ఇక్కడ ముఖ్యంగా 7 శనివారాల వ్రతాలు గాని ప్రతి శనివారం స్వామివారికి విశేష అర్చనలు ఆరాధనలు జరుపుకుంటూ స్వామివారు భక్తుల కొంగు బంగారంగా వెలిసున్నారు. ఈ క్షేత్రానికి రావాల్సిన వారు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గం మధ్యలో హైవేపై కోదాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, సూర్యాపేట నుంచి 28 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. ఈ క్షేత్రానికి వచ్చిన వారందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుగాక. టైమింగ్ టెంపుల్ ప్రతిరోజు దేవాలయం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. శనివారం రోజున 12 గంటల వరకు ఉంటుంది. విశేషమైన ఉత్సవాలప్పుడు 12 గంటల వరకు దర్శనం కలుగుతుంది. ఓకే. స్థానిక జమీందారుల కాలంలో అంటే క్రీస్తుశేషులు శ్రీమతి రుక్కమ్మ స్వామి వారిచే ఈ ఆలయం నిర్మించబడి పూజా కార్యక్రమాలు ప్రారంభించబడాయని తెలుస్తుంది. ఈ దేవాలయం పంచరాత్ర ఆగమ పద్ధతిలో నడుస్తుంది. వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ క్షేత్రం భక్తులకు చిన్నపాటి తిరుపతిలా బాసిల్లుతూ తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ వెంకటేశ్వర ఆలయంగా పరిగణించబడుతుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.